ఒక వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఇంకొకటి దాని తర్వాత నేను చిన్న ప్రార్థన చేసి వాక్య పరిచర్య చేస్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనము బ్రదర్ సువర్ణరాజు గారు చదివి వినిపిస్తారు. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 వర్స్ 10. నీవు నీ దాసునితో మాట్లాడినప్పటినైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. బేతెల్ చర్చ్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. కాపరి బట్టి ఎంతో వందనాలు. సంఘ పెద్దలు, సంఘ సభ్యులు బట్టి ఎంతో వందనాలు తండ్రి. ప్రత్యేకంగా పీటర్ శామ్యుయల్ గారికి అలాగే వాళ్ళ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ముట్టి పరిపూర్ణమైన స్వస్థత కలిగించండి తండ్రి. ఈ సమయంలో మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, మా ప్రతి ఆలోచన, మా ప్రతి క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు. అలాగే బ్రదర్ పీటర్ శామ్యుయల్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఒక ప్రాముఖ్యమైన సత్యము మీతో పంచుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత మెయిన్ టాపిక్ ఏంటో మీ ముందు నేను పంచుకుంటాను. మెయిన్ టాపిక్ ఏంటో కొంచెం సస్పెన్స్లో పెడుతున్నాను. అయితే మనం ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంట ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంట ప్రాముఖ్యమైనది ఆయనను ఆరాధించే పరిచర్య. ఈ లోకంలో చాలా ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆరాధించే పరిచర్య అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పని ఉంటుందా చెప్పండి? ఆత్మల్ని రక్షించే పని ఉంటుందా? సంఘాలు స్థాపింపే పని ఉంటుందా? ప్రవచించే పని ఉంటుందా? స్వస్థపరిచే పని ఉంటుందా? ఉండదు కదా. మన సమయం అంతా కూడా ఆయనను ఆరాధించటంలో మనము గడుపుతాం. ఇంకా చెప్పాలంటే ఆదామవ్వని దేవుడు సృష్టించింది కూడా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ, ఆయన సహవాసంలో ఆనందిస్తూ, ఆయనను ఆరాధించుటకే. వాళ్ళు పాపంలో పడిపోయారు కాబట్టే ఇప్పుడు మనకి సువార్త బోధించే పని వచ్చింది. లేకపోతే ఆదామవ్వ అయిన సంతానం మన సమయం అంతా కూడా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధించటంలోనే మనం గడిపేవాళ్ళం. బెతనీ గ్రామంకి చెందిన ఇద్దరు సహోదరుల గురించి మీకు బాగా తెలుసు. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనం మనం చదివితే మనకి మార్తా, మరియా కనిపిస్తారు. మార్తా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట్లో చేర్చుకున్న తర్వాత వంటగదిలో ఎంతో బిజీ అయిపోతున్నది. కానీ మరియా మాత్రము యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో ఆనందిస్తూ ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయనను ఆరాధించే సమయంలో మార్తా అభ్యంతరం పడుతుంది కదా. ఏమని అంటుంది? ప్రభువా, చూడు, ఈ సోమరిపోతూ చేతులు కట్టుకొని మీ ముందు కూర్చొని ఉన్నది. ఆమెను ఆజ్ఞాపించండి, వచ్చి వంటగదిలో నాకు సహాయం చేయమని అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు మన బైబిల్స్లో మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏమని అంటున్నారు? అమ్మా మార్తా, నువ్వు చిన్న విషయాలు బట్టి ఇంత పట్టించుకుంటున్నావమ్మా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మరియా గ్రహించింది. నాకు నువ్వు బిర్యానీ తయారు చేసే బదులు నా సన్నిధిలో నువ్వు ఆనందిస్తే నేను ఇంకా ఎక్కువ సంతోషము పొందుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
The most important ministry God has given to all the Christians is that of worshiping Him. ఇంకా ఆయనను ఆరాధించే విషయంలో ఆయన మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను మనం ఆరాధిస్తున్నామంటే కొంచెం అది షరతుతో కూడిన ఆరాధనగా మారిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకుంటే అది అన్కండిషనల్ వర్షిప్, ఏమి షరతులతో నిమిత్తమైన ఆరాధన కాదు. ఆయన మంచి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనకందరికీ చాలా బాగా పరిచితం ఉన్న ఒక వర్షిప్ సాంగ్ ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. ఎవరు రచించారమ్మా ఈ పాట? డాన్ మోయన్ అనే ఒక గొప్ప వర్షిప్ లీడరు రచించాడు. ఆయన సొంత తెలివితేటలతో ఆ పాట ఆయన రచించలేదు, కానీ బ్రదర్స్ చదివి వినిపిస్తారు. యాక్చువల్గా దీనికి వాక్య ఆధారం ఎక్కడుందంటే నిర్గమకాండం 33 అధ్యాయము 18-19 వచనాలు. నిర్గమకాండం 33 18-19 వచనాలు మనం అక్కడ గమనిస్తే మోషే దేవుని మధ్యన జరిగిన సంభాషణ మనకి కనిపిస్తున్నది. మోషే దేవుడి మధ్యన జరిగిన సంభాషణ. మోషే దేవుని మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎలాగ స్పందిస్తారంటే నా మంచితనంని నీ ముందు బయలుపరుస్తాను. చదవండి బ్రదర్. నిర్గమకాండం 33:18-19. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నిదుట కనపరిచేదను. హల్లెలూయా, థ్యాంక్ యూ బ్రదర్. నా మంచితనంని నేను చూయిస్తాను అని అంటున్నారు. దేవుడిలో ఉన్న మంచితనంని అంతా కూడా మనము కలిపితే అదే ఆయన మహిమ అవుతున్నది. ఆయన మహిమనే ఆయన మంచితనము అవుతున్నది. మనకందరికీ చాలా పరిచితమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటంటే A=B అంటే B=A. ఆయన మహిమనే ఆయన మంచితనము, ఆయన మంచితనమే ఆయన మహిమ అయి ఉన్నది. ఆయనంత బలవంతుడు ఎవడు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, ఆయనంత జ్ఞాని ఎవరు లేరు. సామాన్యంగా చూడండి, కొన్ని రైమింగ్ వర్డ్స్ నేను వాడతాను. ఎక్కడ బలం ఉంటుందో, ఐశ్వర్యం ఉంటుందో, జ్ఞానం ఉంటుందో బహుశా గర్వం రావడానికి ఆస్కారం ఉంది, కానీ మన దేవుడంత సాత్వికుడు ఎవడు లేడు. శిశుల పాదంని కడుటకు సిద్ధంగా ఉండే ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఈ దినము దేవునిలో అనేక గొప్ప గుణములు ఉన్నాయి. ఒక్క గొప్ప గుణము మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ఏముందంటే విశ్వాస వీరులు బలహీనులై బలపరచబడిరి. నేను వాడే టైటిల్ ఏంటంటే ఈరోజు మెసేజ్ది టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్ అంటే పరిస్థితులని కంప్లీట్గా మార్చివేయుట. పరిస్థితులను కంప్లీట్గా మార్చివేయుట. ఓడిపోయే పరిస్థితిని విజయంతో కూడిన పరిస్థితిగా మార్చుట. బలహీనతని బలంగా మార్చుట. బలహీనులని బలవంతులుగా మార్చుట. వాక్యం నుంచి తీసుకొని వచ్చే కొన్ని సందర్భాలు అవన్నీ కూడా నేను మీ ముందు తీసుకొని వస్తాను. దానికంటే ముందు ఒక ట్రూ లైఫ్ స్టోరీ, ఒక 220 సంవత్సరాల క్రితం గడిచిన ఒక కథని మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. కాప్రే అనే ఒక పట్టణము నార్దర్న్ ఫ్రాన్స్లో ఉంటుంది. ఇదే ఫ్రాన్స్ అనుకుందాం. నార్దర్న్ ఫ్రాన్స్ అంటే ఉత్తరం వైపు. అక్కడ ఒక శాడిల్ మేకర్ ఉండేవాడు. శాడిల్ అంటే తెలుగులో జీను అని అంటారు. ఆయన శాడిల్ మేకర్ అంటే ఏ వస్తువులు వాడాలి? లెదర్ ఆర్టికల్స్ వాడాలి, అవునా? చర్మంతో కూడిన వస్తువులు వాడాలి. మనకి తెలుసు శాడిల్ దేంతో తయారు చేస్తారు? లెదర్తో తయారు చేస్తారు, చర్మంతో తయారు చేస్తారు. అప్పుడే గుర్రం మీద ఎక్కి ఎవరన్నా సవారీ చేయొచ్చు.
ఆయన వర్క్షాపు, ఆయన ఇల్లు పక్కన పక్కనే ఉండేవి. అయితే ఆయన కొడుకు జస్ట్ 3 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయి ఆడుకొని ఒక దినం వాళ్ళ నాన్నగారి వర్క్షాప్ లోపల వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక కదురు దొరికింది. కదురు అంటే మీకు తెలుసు, అంటే ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది, పాయింటెడ్ ఆబ్జెక్ట్. దాంతో ఆడుకుంటూ ఆయన తెలకుండానే రైట్ ఐని పొడుచుకున్నాడు. వెంటనే గుడ్డితనము కలిగింది. ఇంకా ఆ రైట్ ఐ ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఆ కాలంలో ఈ దినంలో ఉన్న మందులు ఉన్నాయా చెప్పండి? లేవు కదా. అయితే ఆ రైట్ ఐ ఇన్ఫెక్ట్ అయ్యి లెఫ్ట్ ఐ కూడా ఇన్ఫెక్షన్ పాగింది. చూపు కంప్లీట్గా పోగొట్టుకున్నాడు. స్టోరీ అక్కడితో ఎండ్ అవ్వట్లేదు. 25 ఇయర్స్ మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అదే అబ్బాయి, అదే కదురువాడి, అదే చర్మంని వాడి లూయి బ్రెయిల్ రేస్డ్ డాటెడ్ సిస్టమ్ ఫర్ బ్లైండ్ పీపుల్ అనేది ఆయన సృష్టించాడు. మనకందరికీ తెలుసు కదా, గుడ్డి వాళ్ళకి చూపు లేదు కానీ సెన్స్ ఆఫ్ టచ్ మాత్రము ఉంటుంది. ఆ లూయి బ్రెయిల్ రేస్ డాటెడ్ సిస్టమ్ తయారు చేసింది ఈ అబ్బాయి. ఈయన పేరే లూయి బ్రెయిల్. సంఘంలో కూడా వాడబడాడు, చక్కగా పాడేవాడు. ఇంకా ఆయన అదే కదురుని తీసుకొని, అదే చర్మంని తీసుకొని ఆయన ఏం చేశాడు అంటే డాటెడ్ సిస్టమ్ తయారు చేశాడు. అంటే కోడెడ్ సిస్టమ్ అనమాట. ఏ కంటే 2 డాట్స్, బి కంటే 3 డాట్స్, సి అంటే 4 డాట్స్, అలాగనమాట. అయితే ఎవరన్నా గుడ్డి వాళ్ళు దాన్ని టచ్ చేసి కూడా ఏ ఏంటో, బి ఏంటో, సి ఏంటో అర్థం చేసుకోగలుగుతారు. దాని వలన అనేకులకు, అంటే ఎవరు గుడ్డి వాళ్ళుగా ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త అర్థం అనేది వచ్చింది, ఒక పర్పస్ అనేది వచ్చింది, ఒక మీనింగ్ అనేది వచ్చింది. అప్పటి వరకు మేము గుడ్డి వాళ్ళము, మా జీవితంలో ఏ గురియు లేదు అని జీవించే వాళ్ళకి ఒక అర్థం వచ్చేటట్లు చేశాడు. దాని తర్వాత ఫ్యానీ క్రాస్బీ అనే ఒక బ్లైండ్ లేడీ ఇదే లూయి బ్రెయిల్ డాటెడ్ సిస్టమ్ వలన మేలు పొంది చక్కని పాటలు రాసినట్టు మనకి చరిత్రలో తెలుసు. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఇంగ్లీష్లో చాలా ఫేమస్ ఒక హిమ్ ఏంటంటే బ్లెస్సెడ్ అష్యూరెన్స్, బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఇస్ మైన్, ఓ వాట్ ఎ గ్లోరీ ఆఫ్ హెవెన్ డివైన్. ఈ పాట మీరు అందరికీ పరిచితమై ఉంటుంది. ఎవరు రాశారు? అది ఫ్యానీ క్రాస్బీ. ఆమె ఎలాగా చదవటం నేర్చుకుంది ఈ లూయి బ్రెయిల్ డాటెడ్ సిస్టమ్ వలన. అయితే యు ఆర్ సీయింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. ఏ కదురు వలన ఆయనకి చూపు పోయిందో లూయి బ్రెయిల్ ఏం చేశాడు? అదే కదురుని వాడి, అక్కడున్న చర్మం వస్తువులనే వాడి లూయి బ్రెయిల్ డాటెడ్ సిస్టము తయారు చేశాడు. అయితే ఇంగ్లీష్ చరిత్రకారులు ఏమంటారంటే ది ఆల్ విచ్ వాస్ ఆఫుల్ టు లూయి బ్రెయిల్ వన్స్ బికేమ్ ఆసమ్ ఇన్ హిస్ హ్యాండ్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఏమన్నా అంటారంటే చూడండి, చాలా రైమింగ్ వర్డ్స్. ద ఆల్ విచ్ వాస్ ఆఫుల్ బికేమ్ ఆసమ్. దేవుని చేతిలో మనం ఉంటే మన బలహీనతలని ఆయన బలంగా మార్చగలే దేవుడు. టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్ అనే టైటిల్ టీతో కూడిన టైటిల్ కాబట్టి, అన్ని టీసే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి నా సబెడింగ్స్ కూడా అన్నీ కూడా టీతో కూడింది నేను మీ ముందు తీసుకొని వస్తాను. 3 టీస్ కొంచెం స్పీడ్గా చెప్తాను, 3 సబెడింగ్స్. బ్యాలెన్స్ 3 టీస్ అది కొంచెం లోతులు వెళ్ళి నేను మీతో పంచుకుంటాను. విల్ గో స్టెప్ బై స్టెప్. మనమందరం దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించే క్రైస్తవులమై ఉన్నాం. మొదటిగా టంగ్ అంటే నాలుక. ఇప్పుడే బ్రదర్ చదివి మనకి వినిపించారు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే దేవుడు మోషేని పిలుస్తున్నాడు ఆయన ప్రతినిధిగా ఉండుటకు, ఆయన నోటి బూరగా ఉండుటకు. ఎవరి ముందు? ఫారో రాజు ముందు. మోషే ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటలేడే. సాకులు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రభువా నాకు నత్తి, నేను సరిగా మాట్లాడలేను అని అంటున్నాడు. మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. మరి లూయి బ్రెయిల్ స్టోరీని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాం కదా, 25 ఇయర్స్. ఒక 40 ఇయర్స్ తర్వాత మనం గమనిస్తే
లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగము మోషే చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ద్వితోపదేశ కాండం 34 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్గా ఎవరు మాట్లాడుతున్నారు అంటే మోషేనే. అప్పటి వరకు ఆయన నోటి బూరగా ఉన్న ఆరోన్, ఆయన అన్నయ్య గారు కూడా చనిపోయి ఉన్నారు. లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగం కొండ మీద ప్రసంగం కాదమ్మా, అది చాలా గొప్ప ప్రసంగం. అనేక పాఠములు మనము నేర్చుకోవాలి కొండ మీద ప్రసంగం నుంచి. కానీ కొండ మీద ప్రసంగములు మనకి ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్త 3 అధ్యాయాల్లోనే కనిపిస్తుంది, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. కానీ ద్వితోపదేశ కాండం మనం చూస్తే 34 అధ్యాయాల్లో 33 అధ్యాయాలు ఒక సమయంలో ప్రభువా నాకు నత్తి ఉంది అని చెప్పిన మోషే పలకటం మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? మన దేవుడు పరిస్థితులను ఎలాగ మార్చగలుగుతాడు? బలహీనులని బలవంతులుగా చేసే దేవుడై ఉన్నాడు. మన బలహీనతని మన బలంగా మార్చే దేవుడై ఉన్నాడు. జస్ట్ థింక్ ఫర్ అ మూమెంట్. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ద్వితోపదేశ కాండం చదివిన తర్వాత, ఇంగ్లీష్లో మీకు చాలా అది రుచికరంగా ఉంటుంది. When the fact registers in my mind that the longest sermon in the Bible was preached by stammerer Moses, it leaves me speechless. Hallelujah, praise the Lord. You can see the creativity in that words. తెలుగులో చెప్తున్నాను. లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగము ఒక సమయంలో నత్తి ఉంది నాకు ప్రభువా అని చెప్పిన మోషే అనే సత్యము నేను ఎప్పుడు గ్రహిస్తానో నా నోటి నుంచి మాటలు రావట్లేదు అని అంటున్నాడు ఆ భక్తుడు. దట్ ఈస్ ద వే ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్స్ ద సిచ్యువేషన్స్. దెన్ విల్ కమ్ టు 3. మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలని నేను కోరుకుంటున్నాను. పేతురు ఎన్నిసార్లు బొంకాడండి? ఒకసారి వినాలని ఉంది అమ్మా. 3 times. వెరీ గుడ్. దేని వలన? పిరికితనం వలన. అవునా? అయ్యో, యేసుని చెరలో వేసేశారే, తర్వాత కొరడా దెబ్బలు కొడతారేమో, సిల్వ వేస్తారేమో, ఆ శిక్షకి నేను కూడా పాత్రుడిని అయిపోతానేమో. పిరికితనం ఉంది కదా, భయం ఉంది కదా. మరి పెంతెకోస్తు దినమున అదే పేతురుని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించి ఒక ధైర్యశాలిగా మార్చి ఒక గొప్ప ప్రసంగం చేపించి 3000 ఆత్మలు రక్షించేటట్లు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 3 టాలీ అవుతున్నాయమ్మా, పర్ఫెక్ట్గా టాలీ అవుతున్నాయి కదా. 3 సార్లు బొంకిన పేతురుని దేవుడు ధైర్యశాలిగా మారుస్తున్నాడు. ఆ పెంతెకోస్తు దినమున ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఏమన్నా భయం కనిపిస్తుందా మనకి? కనిపించట్లేదే. ఒక శక్తి కనిపిస్తున్నది, ఒక అధికారం కనిపిస్తున్నది ఆయన మాటల్లో. ఎవరమ్మా మార్చింది పేతురుని? పిరికివాడైన పేతురుని ఎవరు మార్చారమ్మా? దేవుడు. ఇంకా పేతురువే ధైర్యము, ధైర్యమే పేతురు అనే పరిస్థితులు మనకి అపోస్తల కార్యంలో కనిపిస్తుంది. ఆకాశం కింద యేసు నామం తప్పితే వేరే ఏ నామం లేదు రక్షించుటకు అని సనద్రిన్ సభలో అందరి ముందు నించొని సాక్ష్యం పలుకుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆయనను సిల్వ వేయుటకు తీసుకొని వెళ్ళినప్పుడు, మామూలుగా సిల్వ వేయకంటారా, నన్ను తల కింద వేయండి. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఎలాగ సిల్వ వేశారో అలాగా నన్ను వేయకండి. యేసుక్రీస్తు ప్రభువారి వల్లే చనిపోటకు నాకు అధికారము, యోగ్యత లేదు, తల కింద వేయండి అని అంటున్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? హూ వాజ్ హీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం? అ కవర్డ్, పిరికివాడు. మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించడం మనము నేర్చుకుందాం. మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకుందాం. బలహీనులని బలవంతులుగా మార్చే దేవుడై ఉన్నాడు. 30 ఈజ్ థండర్. ఉరిమిడివాడు అనగానే ఎవరు గుర్తొస్తారమ్మా బైబిల్లో? మీకు 2 సహోదరులు గుర్తు రావాలి. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన శిష్యుల్లో 2 ఉరిమిడి వాళ్ళు అని పేరు పెట్టారు. అవునా? యోహాను, యాకోబు.
ఎందుకంట? యేసుక్రీస్తు ప్రభువారు గమనిస్తున్నారు కదా, వాళ్ళకి వెంటనే కోపము వచ్చేస్తుంది. దే ఆర్ షార్ట్ టెంపర్డ్ పీపుల్. ఒక సందర్భం కూడా మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సమరయ గ్రామం దాటి యెరూషలేంకి వెళ్ళాలన్నమాట. కానీ అక్కడ కొంచెం సేపు బస చేయాలి. ఎక్కడ? సమరయ గ్రామంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్ని, యాకోబుని అక్కడ కొంచెం రూమ్స్ బుక్ చేయండి, హోటల్లో రూమ్స్, ఇన్లో రూమ్స్ బుక్ చేయండి అని పంపించినప్పుడు సమరయులు వీళ్ళని అంగీకరించుటకు సిద్ధంగా లేరు. మీకు తెలుసు, సమరయులు యూదుల మధ్యన తరతరాలుగా వైరం అనేది ఉంది వాళ్ళ మధ్యన. ఆ చరిత్రకి నేను వెళ్ళట్లేదు, కానీ జస్ట్ టు షేర్ విత్ యూ, మీరు జస్ట్ ఇంటికి వెళ్ళి బైబిల్ స్టడీ చేయండి. ఎందుకు వైరం వచ్చింది సమరయులు యూదుల మధ్యన అంటే, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దాని రహస్యము ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దట్ చాప్టర్. వన్స్ యూ రీడ్ దట్, యుల్ నో వై దెర్ ఇస్ ఆల్వేస్ బిటర్నెస్ అండ్ ఎనిమిటీ బిట్వీన్ సమారిటన్స్ అండ్ ద జూస్. ఓకే, ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. చదవండి బ్రదర్. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుంచి. ఆయన పరమునకు చేర్చుకొనబడి దినములు పరిపూర్ణమనగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిముకుడై ఉన్నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. అప్పుడు వీళ్ళు ఉర్మిడి కుమారులు ఎలాగా స్పందిస్తున్నారు ఒకసారి మనం చూద్దామా? శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశములో నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు, వీళ్ళని భస్మం చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమా అని అడుగగా. చూడండి, అబ్బా, హైలీ టెంపరమెంటల్ కదా. ఫ్యూజ్ చాలా షార్ట్గా ఉంది, వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట. యాంగర్ అట్ ద డ్రాప్ ఆఫ్ అ హ్యాట్ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇదే ఉర్మిడి వాడైన యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు, మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంకి మనం వెళ్తే, అదే యోహాన్ని వాడి బైబిల్లో ఉన్న అన్నిటికంటే మోస్ట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఆయన చేసేటట్లు దేవుడు కృప చూపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాన్ 4వ అధ్యాయం 8వ వచనంలో ఏముందమ్మా? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను మీరు చదివితే దాన్ని ప్రేమ పత్రికలు అని బైబిల్ పండితులు అంటారు. ప్రేమించండి. ఉద్యాపంలో ఆయన సంఘ పెద్దగా ఉన్నప్పుడు యోహాన్ గారు ప్రసంగం చేయండి అని అన్నప్పుడు, మీరు చరిత్రలో చదువుకోండి. చర్చ్ హిస్టరీ అనగానే చాలామంది క్రైస్తవులకి అపోస్తల కార్యం 28వ అధ్యాయం తర్వాత సంఘ చరిత్ర ఏంటో తెలవకుండా ఉంటుంది. కానీ చక్కని పుస్తకాలు ఉన్నాయి, మనము లైబ్రరీ నుంచి ప్రొక్యూర్ చేసి సంఘం చరిత్ర ఏంటో మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అపోస్తల కార్యం 28వ అధ్యాయం తర్వాత సంఘ చరిత్ర ఏంటో చాలామందికి తెలియదు. నేను అందుకే ఒక 4 సంవత్సరాల క్రితము 500th ఇయర్ ఆఫ్ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ టైంలో 500 సంవత్సరంలో 2017లో మనం సెలబ్రేట్ చేసాం. ఒక చిన్న పుస్తకం కూడా ప్రింట్ చేయించాను. ఎవరికైనా కావాలి అంటే మీరు ప్రవీణ్ బ్రదర్ ద్వారా నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఆ సాఫ్ట్ కాపీస్ కూడా పంపిస్తాను. యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ద చర్చ్. మన సంఘ చరిత్రకు మనకు తెలిసి ఉండాలి. 2000 సంవత్సరాలుగా మనము కొనసాగుతున్నామంటే దేవుడు ఎలాగ మనల్ని నడిపించాడు అనేది మనకి తెలిసి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు 28వ అధ్యాయం అపోస్తల కార్యం తర్వాత ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్పలేరు పాపం. సో ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఈ ఉర్మిడి వాడు యోహాన్ ఉద్యాపంలో ఆయనను ప్రసంగం చేయండి అని సంఘ సభ్యులు అడిగినప్పుడు 2 మాటలు చెప్పి కూర్చుండేవాడంట. ఏంటది? దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. అరే, ఇంతే నా ప్రసంగం, ఇంకా ఏం చెప్పేది లేదా అని అడిగితే, దీనికంటే ముఖ్యమైనది ఏముంది
అని చెప్పేసి కూర్చుండేవాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంతకీ ఒక టైంలో ఎవరమ్మా ఆయన? ఉరిమిడివాడు. దేవుడు ప్రేమాస్వరూపి అనే సత్యము లేఖనంలో ఆదికాండం నుంచి మనం చదువుకోవచ్చు. ఆయన క్రియల చొప్పున ఈ సత్యం మనము అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు ప్రేమాస్వరూపి అనే మాట రాతపూర్వకంగా మన ముందు తీసుకొని వచ్చింది ఒక సమయంలో ఉరిమిడివాడైన యోహాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ప్రేమాస్వరూపి దేవుడు అనే సత్యము మనము అనేక సందర్భాల ద్వారా లేఖనంలో మనం తెలుసుకోవచ్చు. కానీ ఎక్కడైనా చూపించండి నాకు, ఆదికాండం నుంచి మలకీ గ్రంథం వరకు ఎక్కడైనా ఉందా ఈ స్టేట్మెంటు? లేదు. సువార్తల్లో లేదు. అపోస్తల కార్యం అయిపోతున్నది, పౌలు పత్రికలు అయిపోతున్నాయి, బైబిల్ ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ధన్యత యోహాన్కి ఇస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని రాయి అని అంటున్నాడు. రాశాడు యోహాన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒక సమయంలో ఎవరమ్మా ఆయన? ఉరిమిడివాడు. ఎలాగ స్పందిస్తున్నాడు? సమరయులు ఆతిథ్యం చూయించము అనగానే ఎలాగ స్పందిస్తున్నాడు? ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని రప్పించి వీళ్ళని భస్మం చేయనా అని అడుగుతున్నాడు. చూడండి. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవుడు పరిస్థితులను ఎలాగ మార్చగలుగుతాడు? నౌ ఐఎమ్ కమింగ్ టు ద ఫోర్త్ టీ. అదేమనగా ట్రీ. ట్రీ అంటే వృక్షం. దేని వలన పాపం వచ్చిందమ్మా? చాలామంది క్రైస్తవులు లేఖనం సరిగా చదవకుండా పండు వలన పాపం వచ్చింది అని అంటారు. పండు వలనే వచ్చిందా? లేఖనం అదే చెప్తుందా? ఆర్ వృక్షం వలన వచ్చిందా? చూద్దామా? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్. దేని వలన పాపం వచ్చింది ఒకసారి మనం గమనిద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కళ్ళకు. అమ్మా చూడండి, అన్ని ఆ వృక్షము ఆహారముకి మంచిదియు, కన్నుకి అందమైనది. చూడండి, అక్కడ నేత్రాశ కనిపిస్తున్నది, శరీరాశ కనిపిస్తున్నది, వివేకమిచ్చు రమ్యమైన. అబ్బా, నేను దేవునికి సమానం అయిపోతానని అనుకుంటున్నది. జీవటంబం కూడా మనకు కనిపిస్తున్నది. రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూడండి, దేని వలన వచ్చిందమ్మా పాపము? పండు వలన రాలేదు. ఆ వృక్షం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. అయితే సాతానుడు ఒక వృక్షంని మానవుల చరిత్రలో వాడి పాపము మానవుల్లో ప్రవేశించేటట్లు చేశాడు. అంటే మన పరిస్థితులను మార్చే దేవుడు చరిత్రలో ఇంకొక వృక్షంని వాడి రక్షణ తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సిల్వ అంటే ఏంటమ్మా? ఒక మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అనే మాట మనం గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చదువుకోవచ్చు. మొదటి ఆదాము వృక్షం వలన పడిపోతున్నాడు అంటే, వృక్షం పట్ల అవిధేయుడయ్యాడు అంటే, కడబడి ఆదాము ఆ వృక్షము ఏమీ ఆకర్షణీయంగా లేదు, భయంకరమైన సిలువ అది, అక్కడైన విధేయత చూపించి మనకు రక్షణ తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్స్? ఈ వృక్షం ఏమన్నా ఆకర్షణీయంగా ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పండి. సిల్వ గెత్సెమనీ తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, వీలైతే ఈ పాత్రను నువ్వు తీసివేయి. ఇదేం ఆకర్షణీయంగా కనిపించట్లేదు, కానీ దాని దగ్గర వెళ్ళుటలో విధేయత ఉంది. దాని దగ్గరలో వెళ్ళి దాంట్లో వేలాడటలో సమర్పణ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి ఆదాము ఆయన సిగ్గుని, ఇంకా మానవుల అందరి సిగ్గుని, మనమందరం ఆదాము సంతానం కాబట్టి ఆయన సిగ్గుని, మానవులందరి సిగ్గుని కప్పుకుండుటకు ఒక చెట్టు వెనకాల దాక్కుంటున్నాడు. కడబడి ఆదాము మన అందరి సిగ్గుని కప్పుటకు ఇంకొక మ్రాను మీద దిగంబరిగా వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా ప్లీజ్ do not go by Christian art gallery when you look at the pictures of crucifixion. క్రూసిఫిక్షన్ చరిత్ర ఏంటో మీరు చక్కగా వికీపీడియాలో వెళ్ళి చదవండి. అక్కడ ఎవరికి లాయిన్ క్లాత్ వేసి సిల్వ వేసేవారు కాదు. రోమా రాజ్యము ఎవరిని సిల్వ వేస్తుందో
వాళ్ళకు ఒక పాఠం నేర్పించాలని, అలాగే వాళ్ళకి పాఠం నేర్పిస్తూ వేరే ప్రజల మనసులో భయం పుట్టించాలని సిలువ వేసే వ్యక్తిని ఎంతవరకు మ్యాక్సిమంగా అవమానపరిచి ఎంతవరకు శారీరకంగా బాధ పెట్టి చంపేవాడు. అది సిలువ శిక్ష. క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీ పిక్చర్స్ మీరు చూస్తే గెత్సెమనీ తోటలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రశాంతంగా ప్రార్థన చేసినట్టు మనకు అనిపిస్తుంది కదా, మోకరించి. అవునా? కానీ వాక్యంలో అలాగే మోకరించి ప్రార్థన చేసినట్టు ఉందా? చూద్దామా? మార్క్సు వార్త 14:35 తీయండి బ్రదర్. మార్క్సు వార్త 14:35. మార్క్సు వార్త 24:35. మార్క్సు వార్త 14:35. కొంత దూరం గెత్సెమనీ తోటలో సాగిపోయి నేల మీద పడి మోకరించా కాదే, నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించాను. చూడండి, డు నాట్ గో బై పిక్చర్స్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీ. చక్కని పిక్చర్స్ మనం చూస్తాం కదా, మన ఇంట్లో కూడా బహుశా ఒక పిక్చర్ ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనీ తోటలో మోకరించి ప్రార్థన చేసినట్టు కాదు. లుక్ ఎట్ ద హిస్టరీ. ఆయన సాగిలపడి ప్రార్థన చేశాడు. అలాగే ఆయన ఈపు చుట్టూ బట్ట ఉన్నట్టు మనకు పిక్చర్స్ కనిపిస్తుంటాయి సిలువ వేసినప్పుడు. హీ వాస్ నాట్ క్రూసిఫైడ్ లైక్ దట్. హీ వాస్ క్రూసిఫైడ్ స్టాక్ నేకెడ్. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు. కడబడి ఆదాము సిగ్గు కప్పుకుండుటకు చెట్టెనకాల దాక్కుంటున్నాడు. మొదటి ఆదాము సిగ్గు కప్పుకుండుటకు చెట్టెనకాల దాక్కుంటున్నాడు. కడబడి ఆదాం మన సిగ్గుని కప్పుటకు ఆయన మ్రాను ముందు చెప్పాలంటే దిగంబరిగా ఎలాడుతున్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ హౌ గాడ్ హెస్ ట్రాన్స్ఫార్మ్ ద సిచ్యువేషన్? మొదటి పాపము మ్రాను వలన, అక్కడ అవిధేయత వలన వచ్చింది రక్షణ. ఇంకొక మ్రాను వలన, అక్కడ చూయించిన విధేయత వలన వస్తున్నది. ఇంకా చెప్పాలి అంటే నేను లోతులో వెళ్తున్నాను. ఐ టోల్డ్ యూ దిస్ ఐ విల్ గో బిట్ డీప్ ఇన్ టు హిస్టరీ ఆల్సో. ఏమనంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనం నుంచి 65వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఎలాగా ఆయన మీద నేరం మోపారో ఆ వివరాలన్నీ కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయము 62 నుంచి 65 వరకు మనం చదువుకోవచ్చు. ఏ నేరం మోపారు? సనద్రీన్ సభలో. సనద్రీన్ సభ అంటే యూదులకి అది సుప్రీం కోర్ట్ లాంటిది. అక్కడ వాళ్ళ నాయకులు, యాజకులు, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఏం నేరం మోపారో ఒకసారి మనం చూద్దాం. అంటే దేవుడు అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆయన చిత్తమేమనగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణమే పొందాలి అనే మాట మీ ముందు ఈరోజు నేను తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మ్రాను చేత పాపం వచ్చిందంటే రక్షణ కూడా ఇంకొక మ్రాను చేతనే రావాలి. అయితే ఏం నేరం మోపారో ఒకసారి మనం చూద్దాం. 26వ అధ్యాయము మత్తయి సువార్త 62 నుంచి చదవండి బ్రదర్, 65 వరకు. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు, నువ్వు అన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘవరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రముని చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. ఏమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి, మరణముకి పాత్రుడు అనిరి. అయితే ధర్మశాస్త్రంలో మనం గమనిద్దాం, దేవదూషణకి ఏం శిక్ష విధించాలి అనేది మనం ధర్మశాస్త్రంలో చూద్దాం. వీళ్ళెవరు? యూదులేగా. తీర్పిచ్చింది ఎవరు? యూదులేగా. సనద్రీన్ సభలో ఎవరున్నారు? అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా. తీయండి ఒక్కసారి. లేవికాండం 24వ అధ్యాయం 16వ వచనం. మోషే అడుగుతున్నాడు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా దేవదూషణ చేస్తే
ఏం శిక్ష విధించాలి అని మోషే అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటో మనం ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం 16వ వచనం, లేవికాండం. గట్టిగా చదవండి బ్రదర్. మీ బైబిల్స్లో కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు గ్రహించినప్పుడు అన్నీ దేవుడు ఆయన స్వాధీనంలో ఎలా పెట్టుకున్నాడో మీకు ఈ సత్యం మీకు అర్థమవుతుంది. లేవికాండం 24:16. లేవికాండం. యెహోవా నామమును దూషించువాడు, యెహోవా నామముని దూషించువాడు మరణశిక్ష పొందవలెను. మరణశిక్ష పొందవలను. అంతవరకు అంత టాలీ అవుతుంది కదా, మత్తయి సువార్తలో ఉన్న మాటలన్నీ టాలీ అవుతున్నాయి కదా. మరణశిక్షకి పాత్రుడు సర్వ సమాజము రాళ్లతో అట్టివారిని చావగొట్టవలెను. అటువాడిని చావగొట్టేవలను. ఇక్కడ టాలీ అవ్వట్లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేవదూషణ చేస్తే రాయలతో కొట్టి చంపాలిగా, ఎందుకు సిలువ వేశారు? కమింగ్ టు ద ట్విస్ట్ ఇన్ ద టేల్, కహానీ మే మోర్ ద టర్నింగ్ పాయింట్ ఏంటి, ఎందుకు అట్లా జరుగుతుంది? ఆ దినము ఆ దేవదూషణ చేసిన వ్యక్తిని ఎలా చంపుతున్నారో ఒకసారి చూద్దాం. 23వ వచనం కూడా చదవండి బ్రదర్, అదే అధ్యాయంలో. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలులు చేసిరి. దేవదూషణ చేశాడు ఆయన, రాళ్ళతో కొట్టి చంపారు. మరి లేఖనంలో ఇంకొక సందర్భం కూడా మనకు బాగా తెలుసు. నాబోత్ ఆయన చాలా మంచివాడు. ఆయన దేనికి వారసుడు? ఒక ద్రాక్ష తోటకి వారసుడు. ఆ ద్రాక్ష తోట మీద ఎవరి కన్ను పడింది? అహాబు రాజు కన్ను పడింది. నాకు ఇది అమ్మి వేసేయంటే నాబోత్ ఏమని అంటున్నాడు, ఇది తరతరాలుగా మా కుటుంబంలో ఉన్న ద్రాక్ష తోట, అమ్మివేయుటకు వీల్లేదు అని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది అహాబు రాజుకి. జెజబెల్ రాణికి చెప్పినప్పుడు ఆమె వేసిన భయంకరమైన ప్లాన్ ఏంటంటే, నాబోత్కి విరోధంగా నేరం మీరు మోపండి, ఏమని? దేవదూషణ చేశాడని. అప్పుడు ఆయనను రాయలతో కొట్టి చంపాలి. తీయండి ఆ మాట కూడా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం. ఐఎమ్ హైటనింగ్ ద సస్పెన్స్ని నేను మ్యాక్సిమం చేస్తున్నాను. ఎందుకు యేసుని సిల్వ వేశారు? ఎందుకు యేసు సిల్వ వేయబడాలి? దేవదూషణకేంటి మరణశిక్ష? ఎలాగా? రాజుతో కొట్టి చంపాలి, అవునా? ఇప్పుడు తీయండి బ్రదర్. మొదటి రాజుల గ్రంథం 21:10 నుంచి 13. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజుని దూషించెనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేస్తున్నారు? వారు పట్టణం బయటికి అతన్ని ఆయనను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. సేమ్ ధర్మశాస్త్రం టాలీ అవుతుంది కదా. మరి ఎందుకు యేసుని సిలువ వేశారండి? ఎన్నోసార్లు మనం చదువుతాం కదా బైబిల్. మరి యేసుని ఎందుకు సిలువ వేశారు? దేవుని చిత్తం ఏంటంటే, మ్రాను చేత పాపం వస్తే రక్షణ కూడా ఇంకొక మ్రాను చేత రావాలి. అంతయు ఆయన స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులను మార్చే దేవుడు, రాజుల మనసుని కదిలించే దేవుడు. రాజులు సరి అయిన నిర్ణయము తీసుకుంటున్నారా లేదా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే దేవుడు. వాళ్ళు చట్టాలు పాస్ చేస్తారు చూడండి రాజులు, దాని వెనకాలన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు జన్మించారు? గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన కుమారుణ్ణి ఒక స్త్రీ ద్వారా పంపించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు. అమ్మా, లోక చరిత్రలో ఎన్నో రాజ్యములు ఈ లోకంని పరిపాలించినాయి.
సమయం ప్రకారంగా నేను చెప్తున్నాను ఏ రాజ్యంలో ఈ లోకంని పరిపాలించినాయో. మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోను, దాని తర్వాత మాదీయ పార్శికులు, దాని తర్వాత గ్రీకులు. ఈ 5 రాజ్యములు ఉన్నప్పుడు శిల్వ మరణం అనేది లేనే లేదు, ఉంటే కూడా అంత ప్రాముఖ్యంగా లేదు. రోమా రాజ్యం సమయంలోనే శిల్వ మరణం అనేది ప్రారంభమైంది నేరస్తులకి. ఆర్ రోమా రాజ్యంకి విరోధంగా ఎవరు తిరుగుబాటు చేస్తారో వాళ్ళకి ఈ శిక్ష విధించబడాలి అని తీసుకొని వచ్చింది ఆ చట్టము రోమా రాజ్యం. అప్పటి వరకు రాలేదు. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎందుకంటే ఆయన శిల్వ మరణమే పొందాలి. మ్రాను చేత పాపం వచ్చిందంటే రక్షణ కూడా మ్రాను చేతనే రావాలి. అయితే 28 ADలో చరిత్రకారులు ఏమంటారంటే, మా యూదుల చరిత్ర, వాళ్ళ ఆత్మిక చరిత్ర చదవాలంటే 3 పుస్తకాలు ఉన్నాయి. దాని పేర్లు నేను చెప్తున్నాను. మిద్రాష్, టాల్మడ్ అండ్ టార్గమ్. 3 మిద్రాష్, టాల్మడ్ అండ్ టార్గమ్. 28A టాల్మడ్ A, 42A టాల్మడ్, చాప్టర్ 42A టాల్మడ్లో మనం చదివితే చరిత్ర మనకు కనిపిస్తుంది. ఏమైందంటే 28 ADలో యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడింది 29 ADలో. 28 ADలో రోమా రాజ్యము సనద్రీన్ సభ నుంచి మరణశిక్ష విధించే అధికారము తీసివేసేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పొంతి పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు యూదులు ఏమంటున్నారో ఒక్కసారి మనం గమనిద్దాం. మన బైబిల్స్ అనేక సార్లు చదువుతూనే ఉంటాం, కానీ బహుశా ఈ పాయింట్ మనకి స్ట్రైక్ కాలేదేమో. ఒక్కసారి తీయండి బ్రదర్. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం నుంచి 32. 28 నుంచి 32. వారు కైప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజించవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారని నేను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వినిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. ఆయన దుర్మార్గుడు కాబట్టి తీసుకొని వచ్చామని అంటున్నారు. పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీరు తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా. ఇప్పుడు చూడండి, ఏదైనా నేరం చేశాడంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మరణశిక్ష కాని నేరం ఏమైనా చేస్తున్నాడంటే 39 కొరడా దెబ్బలు కొట్టచ్చు. ఎవరి దగ్గర ఆయన దొంగలిస్తే 4 రెట్లు ఆయన తిరిగి ఇవ్వాలి. ఇదంతా కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. సో మీరు ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు ఇవ్వండి అని అంటున్నాడు. ఇప్పుడు బ్రదర్ చదివే మాట మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. అదే టాల్మడ్ 42A చెప్తుంది మనకి. యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. చదవండి బ్రదర్. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో, ఎట్టి మరణం ఆయన పొందుతాడను దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. ఏమంటాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, అరణ్యంలో మోషే ఇత్తడి సర్పంని స్తంభం మీద ఎలాగ ఎత్తాడో అలాగే నేను ఎత్తబడబోతున్నాను. ఇస్ ఇట్ నాట్? యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. శిలువ మరణమే పొందాలి, స్తంభం మీద ఏలాడాలి. ఆర్ యు అండర్స్టాండింగ్ హౌ గాడ్ హెస్ ఫోర్ ఆర్డైన్డ్ ఎవ్రీథింగ్? ఆయన స్వాధీనంలో అన్నీ పెట్టుకొని. అందుకే నేను పాత నిబంధన వాక్య భాగం ఏం చదివించాను బ్రదర్ చేత? యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఏ పిక్చర్ కనిపిస్తుంది? సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు. మా తెలుగు బైబిల్స్లో, ఇంగ్లీష్ బైబిల్స్లో ఉన్న ఒక బలహీనత ఏంటంటే, దేవుని నామంలు ఏమున్నాయో హీబ్రీ బైబిల్లో అది సరిగా తర్జుమా చేయలేదు. గాడ్ ఆర్ లార్డ్ ఇంగ్లీష్ బైబిల్స్లో, ప్రభు దేవుడు తెలుగు బైబిల్స్లో. కానీ హీబ్రీ బైబిల్స్లో సందర్భం తగ్గట్టు దేవుని నామము ప్రకటింపబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లోకంని సృష్టించాడు, కానీ అక్కడ భూమి ఆకాశంని సృష్టించాడు. కానీ ఇది హీబ్రీ బైబిల్లో ఎలోహిం దేవుడు అంటే సృష్టికర్త.
ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం దేవుడు అబ్రాహాముకి అనిపించాను. కానీ హీబ్రూ బైబిల్లో ఎల్ షదాయి దేవుడు, సర్వశక్తి దేవుడు. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం దేవుడు సింహాసనం ఆసీనుడై కనిపించాడు. కానీ హీబ్రూ బైబిల్లో అదోనాయి దేవుడు, అంటే అన్యు ఆయన స్వాధీనంలో ఉంది. ఈ సావరేన్ యేసు పుట్టే సమయంలో శిలువ మరణ శిక్ష అనేది వచ్చేయాలి. సనద్రిన్ సభ నుంచి ఆ రాళ్ళతో కొట్టి చంపే ఆ అధికారం వెళ్ళిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ హౌ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, హౌ హీ చేంజెస్ ద సిచ్యువేషన్? మ్రాను చేత పాపం వచ్చిందంటే రక్షణ ఇంకొక మ్రాను చేత రావాలి. అమ్మా, అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. చివరి మాట నేను చెప్పి ముగించేస్తున్నాను. లాస్ట్ ఏంటంటే థ్రోన్, సింహాసనం. సింహాసనం ఎక్కడమ్మా యేసు అవమానపరచబడారు? యెరూషలేం పట్టణంలో. ఎక్కడమ్మా ఆయనను ఉమ్మి వేసేశారు? యెరూషలేం పట్టణంలో. ఎక్కడ కొరడా దెబ్బలు కొట్టారమ్మా? యెరూషలేం పట్టణంలో. ఎక్కడ సిలువ వేశారమ్మా? యెరూషలేం పట్టణంలో. రెండో రాకడ తర్వాత అదే యెరూషలేం పట్టణం నుంచి లోకంని యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే యెరూషలేం పట్టణం నుంచి. వాషింగ్టన్ ఉండదా? రెండో రాకడ తర్వాత ఉంటుంది. ప్రాముఖ్యమైన పట్టణం కాదా వాషింగ్టను? లండన్ ఉండదా? రెండో రాకడ తర్వాత ఉంటుంది. ప్రాముఖ్య పట్టణం కాదా లండను? ప్యారిస్ ఉండదా? రెండో రాకడ తర్వాత ప్రాముఖ్యమైన పట్టణం కాదా ప్యారిస్? ప్రాముఖ్యమైన పట్టణమే. కానీ ఎక్కడ యేసు అవమానపరచబడాడో, ఎక్కడ సిలువ వేయబడాడో ఆ పట్టణం నుంచే ఆయన పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాట్ డిడ్ ఐ షేర్ విత్ యూ ఇస్ ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్, టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. మీరెక్కడ అవమానపరచబడుతుంటే జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడే మీరు హెచ్చింపబడేటట్లు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ఎవరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఎవరు అవమానంకి గురి అవుతున్నారో నాకు తెలియదు. ఎవరు బాధలకి గురి అవుతున్నారో నాకు తెలియదు. ఎవరు పీడింపబడుతున్నారో నాకు తెలియదు. ఎవరు మిమ్మల్ని పీడిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని హెచ్చించేటట్లు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Are you understanding? We are worshipping such a glorious God. We are worshipping such a glorious God. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. బలహీనులని బలవంతులుగా మార్చిన దేవుడు. ఓడిపోయే పరిస్థితులని విజయంతో కూడిన పరిస్థితులుగా మార్చిన దేవుడు. విల్ క్లోజ్ హియర్. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకొక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఒక టీ మిస్ చేశాను. ఐ టోల్డ్ యూ 6 teas, బట్ ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ ఐ కవర్ దోస్ teas ఆల్సో. ఓకే, బట్ ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ టర్నింగ్ ఆఫ్ ద టేబుల్స్. పరిస్థితులని మార్చే దేవుడై ఉన్నాడు. సో మనం కవర్ చేసిన టీస్ చెప్పండమ్మా. ఫస్ట్ టంగ్, సెకండ్ 3, థర్డ్ థండర్, ఫోర్త్ ట్రీ, ఫిఫ్త్ ఇస్ థ్రోన్. ఫిఫ్త్ ఇస్ థ్రోన్. అదే యెరూషలేం నుంచి. దాంతో కూడిన వాక్య భాగం ఒక్కటి చదువుపిచ్చేస్తాను. దాని తర్వాత ముగింపు ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి బ్రదర్. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములనైన పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. చూడండి, రెండో రాకడ తర్వాత ఎజెక్యెల్ ఆలయం, దాని వివరాలన్నీ కూడా మనం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు చదువుకోవచ్చు. ఆలయము కట్టబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారే సహాయం చేస్తారు ఆ ఆలయము కట్టబడుటకు. ఇంకా చదవండి బ్రదర్. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. యెరూషలేం నుంచి యెహోవా వాక్కు బయలుదేరును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదాము రండి.
ఆయన తన మార్గముల విషయమై ఆ, మనకు బోధించును, ఆ, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయిన ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు అన్యజనులకు న్యాయము తీర్చును, న్యాయం తీర్చును. అనేక జనములకు ఆ, తీర్పు తీర్చును. ఆ, వారు తమ ఖడ్గములను ఖడ్గములను, నాగటి నక్కులుగాను ఆ, తమ ఈటెలను ఈటలను, మచ్చు కత్తులుగాను ఆ, సాగగొట్టుదురు. చూడండి, ప్రపంచమంతా సమాధానమే యేసు లోకంని పరిపాలించినప్పుడు. అందుకు ఆయుధాలను ఏం చేసుకుంటారంట? దేశంలో వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటారు. ఎందుకంటే ఇక డిఫెన్స్ బడ్జెట్ అవసరం లేదు. ఎక్కడ చూసినా సమాధానము అంటే డిఫెన్స్ బడ్జెట్ అవసరం లేదు. ఆ బడ్జెట్ని దేనికి వాడుకుంటారు? వ్యవసాయం కొరకు వాడుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో జెనీవా పట్టణం, స్విట్జర్లాండ్లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది స్థాపింపబడింది. ఇంకొక ప్రపంచ యుద్ధము జరగకూడదు అని. మరి లీగ్ ఆఫ్ నేషన్స్ రెండో ప్రపంచ యుద్ధంని ఆపగలిగిందా? చెప్పండి, ఆపలేకపోయింది కదా. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ స్థాపింపబడింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. కానీ ఏమైనా సమాధానం ఉందా లోకంలో? లేదు కదా. యునైటెడ్ నేషన్స్ గేట్ దగ్గర కూడా ఇదే మాటలు మనం చదువుకోవచ్చు. ఏమనంటే దేశంలో వాళ్ళ ఆయుధాలని వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటారు అని. కానీ మెయిన్ పాయింట్ దాంట్లో రాయబడలేదు. యునైటెడ్ నేషన్స్ గేట్ దగ్గర వెళ్ళి మీరు చదవండి. వెన్ ద లార్డ్ రూల్స్ ఫ్రమ్ జెరూసలేం, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము నుంచి పరిపాలించినప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సమాధానకర్త అయిన యేసు లోకంని పరిపాలించినప్పుడు. ఇప్పుడు వ్యక్తిగత సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. మీ చుట్టూ బాంబులు పేలుతూ ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఉండొచ్చు. ఆ సమాధానకర్త అయిన యేసు వర్ణించలేని సమాధానం మీ హృదయంలో పెడుతున్నాడు. బట్ దిస్ ఇస్ అట్ ఇండివిజువల్ లెవెల్. అట్ గ్లోబల్ లెవెల్ ఇట్ విల్ బికమ్ ఆఫ్టర్ ద సెకండ్ కమింగ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలామంది కొంచెంమంది గేలి చేస్తుంటారు బైబిల్ సరిగా చదవకుండా. యేసుక్రీస్తు ప్రభు వారికి సమాధానకర్త అని పేరుందా? మరి ఆయన పుట్టిన తర్వాత ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? అరే బాబు, వ్యక్తిగత సమాధానం ఆయన ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. ఎవరెవరు ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తారో వర్ణించలేని సమాధానం వాళ్ళ హృదయంలో ఉంటుంది. వాళ్ళ చుట్టూ బాంబులు పేలుతున్నా సరే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే. దట్ ఈస్ అట్ ఇండివిజువల్ లెవెల్. బట్ అట్ గ్లోబల్ లెవెల్ it will take place after the second coming. Hallelujah, praise the Lord. He will rule from Jerusalem. We'll close here. A small announcement ఏంటంటే, నేను కొన్ని మ్యాగజైన్స్ తెచ్చానండి, కరోనా వైరస్తో కూడింది. యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో సువార్తనే ఉంది. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మనల్ని మనుషులు బట్టి జాలులుగా నేను చేస్తాను అని అన్నారు. ఏ చేపనన్నా రామ వల లోపల పడు అంటే పడుతుందా? పడదు కదా. సో మనము సువార్త చెప్పేటప్పుడు కూడా ఏమైనా కంటెంపరీ ఈవెంట్స్ని తీసుకొని అందరికీ తెలిసిన, అందరు చర్చించుకుండే, డిస్కస్ చేసుకుండే సబ్జెక్ట్ని మనం తీసుకొని దాని చుట్టూ మనము సువార్త బోధిస్తే ప్రజలకి ఇంకా సులభంగా ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ మ్యాగజైన్స్ నేను ప్రవీణ్ బ్రదర్కి ఇచ్చేసి వెళ్తాను, ఆర్ సువర్ణరాజు గారికి ఇచ్చేసి వెళ్తాను. బ్రదర్స్ దగ్గర తీసుకోండి. దిస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే నా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు పంపిస్తాను. మీరు చదవండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి, ఎస్పెషలీ అన్యులకి ప్రేమపూర్వకంగా ఇవ్వండి. ఆల్వేస్ వీ షుడ్ షో లవ్ వెన్ వీఆర్ డూయింగ్ evangelism or sharing testimony. You cannot cut the nose and ask somebody to smell the rose, can you? So ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడండి అంటే ఎవరు చూడడు. ఓకే, ప్రేమపూర్వకంగా మనము ఇవ్వాలి. దాని తర్వాత యూ కెన్ లీవ్ ఇట్ ఈవెన్ ఇన్ బ్యాంక్ ఏటీఎంస్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ మధ్యన ఎవరు బ్యాంక్కి వెళ్ళి చెక్ బుక్ ఎవరు వాడట్లేదు, అందరు ఏటీఎంస్కే వెళ్తున్నారు. కరోనా వైరసా, క్యూర్ ఫర్ వైరసా అని వాళ్ళు తీసుకుంటారు. లోపల సువార్త ఉంది, వాళ్ళని పట్టుకోగలుగుతుంది. దేవుని కొరకు చేసే ఏ కార్యము వ్యర్థము కాదు. సో ఐ లీవ్ దిస్ విత్ బ్రదర్స్ అండ్ దే విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన ఈ సంఘ సభ్యులు బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరెక్కడన్నా ఉండొచ్చు, కానీ తండ్రి మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, మీ వాక్యగానంలో ఎదిగి ఆత్మీకంగా ఎదుగుటకు ఎంతో మంచి ఆశలతో ఈ బిడ్డలు ఇక్కడ చేరి ఉన్నారు. అందరు మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు ఏర్పరిచిన ఆత్మిక పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ దిద్ది మార్చండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్.